తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఆయకట్టుకు ముందుగానే నీటి విడుదల చేయడం శుభపరిణామమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. రాజకీయ నాయకులు వాడే భాష చాలా ఘోరంగా ఉంది. ప్రతిపక్ష అధికార పక్షాలు తప్పుడు భాషను వాడి ప్రజల ఈసడింపుకు గురి కావద్దని అన్నారు. రాజ్యాంగ పదవులను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఎన్నికల్లో వేల కోట్లు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. దీంతో అన్ని రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలు కూడా నియంత్రించాలని, తెలంగాణలో ఇతర రాష్ట్రాల వ్యక్తులు అన్ని పనుల్లో ఎక్కువగా ఉన్నారని, వ్యవసాయ కూలీలు కూడా బీహార్ లాంటి రాష్ట్రాల నుండి వస్తున్నారు. ప్రభుత్వం వైపుకు పథకాల కోసం ప్రజలు ఎదురు చూసే పరిస్థితి ఉండొద్దని, ఉచితాలు తగ్గించి ప్రజలకు ఉపాధి కల్పించాలని రాజకీయ పార్టీల వైఖరితో అధికారుల్లో అవినీతి పెరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్ రెండవ కాలువకు కానీ ఏఎంఆర్ ప్రాజెక్టు కానీ సాగునీరు విడుదల చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి సంవత్సరం జూలై ఆఖరు ప్రాంతంలో నీళ్లు విడుదల చేసే సందర్భం ఉండేది. ఈసారి ఒక 10 రోజుల ముందుగానే నీళ్లు విడుదల చేయడం, శ్రీశైలం ప్రాజెక్టులోకి నీళ్లు రావడం, నాగార్జున సాగర్లో కూడా 250 టీఎంసీల పైన ఉండడం, ఇదంతా కూడా రైతులకు శుభపరిణామం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఒక శాసన పరిషత్ అధ్యక్షునిగా రాజకీయాలకు అతీతంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలలో రాజకీయ నాయకులు వాడేటువంటి భాష చాలా ఘోరంగా ఉంది. అద్దం తప్పి భవిష్యత్ తరాలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నామో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అది ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఎవరైనా సరే మనం మాట్లాడేటువంటి ప్రతి పదం ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటికే రాజకీయ నాయకులంటే ప్రజలు ఒక ఈసడింపు ధోరణి ఉంది. దాన్ని ఇంకా పెంచేటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. దురదృష్టం ఏంటంటే మాది పెద్దల సభ. పెద్దల సభలో గౌరవ సభ్యులు హుందాగా ప్రవర్తించాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ దానికి భిన్నంగా ప్రవర్తించడం అనేది నా మనసుకు బాధ కలిగిస్తుంది. కాబట్టి చట్ట పరిధిలో ఎవరు ఏమి చేసినా సభలో జరిగితే ఓ రకంగా ఉంటుంది, సభ బయట జరిగితే ఓ రకంగా ఉంటుంది. కానీ మనం ఎవరమైనా సరే ఒక బాధ్యతల్లో ఉన్నప్పుడు విజ్ఞతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. మనము భూషణలకు కానీ వ్యక్తిగత దూషణలు కానీ పోవాల్సినటువంటి అవసరం లేదు. అట్లా అని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం కూడా మంచి సంస్కృతి కాదు. ఇది పెద్దల సభ యొక్క గౌరవాన్ని తగ్గించడం తప్ప మరొకటి కాదు. అందుకనే ఎవరు ఏ కంప్లైంట్లు ఇచ్చినా, ఎవరు ఏది ఇచ్చినా చట్ట పరిధిలో ఏమి చేయాలో అది చేస్తాము. సభలో అయితేనేమో ఇమీడియట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సభ బయట జరిగేటువంటి విషయాల్లో ఏ రకంగా చట్టం మనకు సహకరిస్తుందో చూడాలి.